సో జనరల్‌గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మీరన్నట్టు చాలా టైం తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అని అందరూ చాలా టైం అనుకుంటున్నారు. కాదు. హ్మ్. చాలా టైం కాదు. మిగిలిన వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ. అదే ఎక్కువ తీసుకుంటారు, జాగ్రత్తగా తీసుకుంటారనేది ఆయన మీద ఉన్న అభిప్రాయం గదా! అవును. కానీ ఇప్పుడు అధికారుల బదిలీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డికి బాగా అంటకాగినటువంటి వాళ్ళే చొరబడుతున్నారు అనేది బాగా రోజు వినిపిస్తుంది. చొరబడుతున్నారు అని అన్న మాట డెఫినిట్‌గా నిజమే అవుతుంది. ఎందుకంటే చొరబడతారు. నేచురల్‌గా చొరబడతారు. సో, మరి చొరబడినప్పుడు మనం సో, దేనికది సెగ్రిగేట్ చేసుకోవాలి. అది సెగ్రిగేట్ చేసుకోకుండా హడావిడిగా పోస్టింగ్‌లిస్తే అలాగే ద్వివేది గారి విషయంలో ఐ అదే థింక్ దే హావ్ జరిగింది. రియలైజ్డ్ దట్ అది మళ్ళీ ఆయన వెనక్కి పంపడం జరిగింది. సో, అందుకని ఈసారి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదో రూట్‌లో ఎవరినో పట్టుకొని వచ్చేస్తా ఉంటారు. సో, అలా మరి కొన్ని కొన్ని అబరేషన్స్ ఉంటాయి. హ్మ్. సో, సీఎం ఎందుకంటే సీఎం వాళ్ళే ఆఫీసర్‌లు. మనకున్నదే లిమిటెడ్ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళనే వాడాలి. సో, కొన్ని పాపం నిజంగానే ఇబ్బందులున్నాయి. వాళ్ళు ఏ కీ పోస్టుల్లో ఎవరినుంచినా తొత్తులుగా మారకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోడు. సో, సామధాన భేద దండోపాయాలు జనరల్‌గా అందరూ ప్రయోగిస్తారు. ఈయన దండోపాయంతోనే మొదలుపెడతాడు. వినకపోతే ఐఏఎస్ ఆఫీసర్‌లైనా, ఐపీఎస్‌లైనా దండోపాయమే ఈయనకి. సో, కాబట్టి స్వతహాగా మంచివాడయ్యుండి దండోపాయానికి గురై మరి మనిషి మారాడా? లేక స్వతహాగా మనిషే మరి ఆయనతోటి చేతులు కలిపి అలా చేద్దాం, ఇలా చేద్దాం అన్నాడా? ఈ విచక్షణ అది తెలుసుకొని చేయకపోతే మరి లిమిటెడ్ పీపుల్ ఉన్నారు గాబట్టి కొంచెం చెడ్డవాడిని. అందరూ చెడ్డవాళ్ళైతే కొంచెం చెడ్డవాడిని. అలాగే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పదు. ఉంటది. ఉంటది మరి బట్ మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉందనుకోండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వీఆర్‌లో ఎవరున్నారు? ఇఫ్ సంబడీ ఈస్ ఆల్రెడీ ఇన్ వీఆర్ ఎయిదర్ హి మస్ట్ బి టోటల్లీ యూజ్‌లెస్ ఫెలో విచ్ వుడ్ బి వెరీ లిమిటెడ్ ఆర్ వీళ్ళ అడుగులకి మడుగులొత్తకుండా కాస్తో కూస్తో న్యాయం, ధర్మం గురించి మాట్లాడితే తీసి పక్కన పడేసినోళ్ళు 90% ఉంటారు. సో, అక్కడ సెగ్రిగేషన్ ఈజీ. అక్కడ ఎవరినైతే వీఆర్‌లో పడేసారో గివ్ దెమ్ గుడ్ జాబ్స్ నో. దానికి ఎక్కువ టైం అక్కర్ల. ఎవరైతే సఫర్ అయ్యారో మోర్ ఓవర్ పాపం అన్యాయం ఏంటంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గూడా వీఆర్‌లోకెళ్ళిన వాళ్ళకి జీతాలివ్వరు. బట్ దే షుడ్ బి అవైలబుల్. ఏదైనా సడెన్‌గా ఏదో బందోబస్తుకెళ్ళాలంటే మళ్ళీ ఆళ్ళని పిలుస్తారు. అట్‌లీస్ట్ వీఆర్‌లో ఉన్నోళ్ళకి 50% సాలరీ అన్నా ఇవ్వాలి. ఇలాగా ప్రభుత్వం మారినప్పుడు మరి కక్ష సాధింపుగా వీఆర్‌లోకెళ్లారా? లేక ఔట్ ఆఫ్ మేజర్ చార్జెస్ అగైన్స్ట్ దెమ్ ఎళ్లారా? అన్నది చూసుకొని అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలాగే గతంలో జీఏడీకి ఎవరిని పంపించేశారు ఐఏఎస్ అధికారుల్ని. అలాంటి వాళ్ళుంటే మేబీ సర్టెన్ క్రైటీరియా కెన్ బి ఫాలోడ్. అఫ్‌కోర్స్ ఇది ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకెన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదో సీఎస్ రావు గారు అడిగారు కాబట్టి నేను చెప్పడం తప్ప, ఇలా కాదు. జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఒక చిన్న సలహా అంతే. కాదు. మీరు చెప్పింది నిజమే. ఆయన అనుభవాన్ని మనమేమి అసలు ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు మీకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు సార్. నాకు కూడా మెసేజ్‌లు గ్రూపుల్లో వస్తున్నాయి. అసలు ఏంటి ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? అసలు జరుగుతుంది ఏంటి? అనేటువంటి ఒక ఆందోళన అయితే చాలా కనిపిస్తుంది. సొంత దీంట్లోనే. మరి అది సార్ట్ ఔట్ చేయాల్సిన అది ఉందా? లేదంటారా? ఏదండి దేని గురించి మీరు మాట్లాడేది? ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎలక్షన్ ముందు. ఆ! ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావట్లేదనేది చాలా మంది మెసేజ్‌లు గాని అంటే లేదంటే బేసిక్‌గా నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అభివృద్ధి అవసరం. సంక్షేమం అవసరం. సంక్షేమానికి ఏదో స్కీములు చెప్పారు. అభివృద్ధి అనేది ఓవర్‌నైట్ జరిగేది కాదు. దానికి అప్పుల ఊబిలో ఉన్నాం. సో, మళ్ళీ అసలు అప్పు రావాలంటేనే దానికి వినూత్నమైన ఆలోచనలు రావాలి. అప్పు లేనిదే అభివృద్ధి జరగదు. సంక్షేమం జరగదు. అభివృద్ధి కూడా జరగదు. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఈ అన్నిట్లితో పాటు
వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్‌కి ఏంటంటే కొన్ని రాగద్వేషాలకి అతీతుడైన వాడు మానవుడు కాదు. వాడు గౌతమ బుద్ధుడవుతాడు. గౌతమ బుద్ధుడు కొడుకొకడు. సో, చాలా మంది సఫర్ అయ్యారు. చాలా మంది మీద అన్యాయంగా కేసులు పెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు నీ కోసం పోరాడి తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి తెలుసు మనకి. ముందు వాళ్ళకి స్వాంతన చేకూర్చాలి అంటే నువ్వేం చేస్తున్నావు అని ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. యాహ్! అలాగే, అలాగే మరి అరాచకాలు చేసిన వాళ్ళని నువ్వెలా శిక్షిస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమాకెళ్లారనుకోండి, మీరు హీరోని ఎందుకు అభిమానిస్తారు? ఒక విలన్ ముందు హీరోని కొట్టిన తర్వాత, ఆ హీరో తిరిగి విలన్‌ని కొట్టేటప్పుడు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు ఆ హీరోకి. హి ఎంజాయ్స్. ఎందుకంటే ఒక చెడు చేసిన వాడిని కొట్టేటప్పుడు. అలాగా సమాజం మీద చాలా దారుణమైన పోకడలు పోయిన వాళ్ళు, చాలా మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ని జస్ట్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం అని చెప్పి హింసకి గురి చేసిన వాళ్ళని దండించాలి. దానికోసం అందరూ సంయమనంతో ఉండండి అని గౌతమ్ బుద్ధుడి మాటలు చెప్తే ఒళ్ళు కాలిపోయి ఉన్నోళ్ళకి ఇంకా కాలిపోద్ది. యెస్. ఏంట్రా మనం చేసిందేంటి? హ్మ్. అభివృద్ధి అడిగామా? మనం ఏం అడిగాం? కనీసం అరే! మాకు స్వాంతన కావాలని కోరుకునే వాళ్ళు చాలా మందున్నారు. అలాంటి నేనదే అలాగని చెప్తుంది. మన నేనదే చట్టాల్ని దాటి చేయక్కర్లా. హ్మ్. కంప్లెయింట్ పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్యూ ఉందండి. నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు. నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని చంద్రబాబు నాయుడు గారు ఒక 100 సభల్లో చెప్పాడాయన. అందరికీ తెలిసిందే. అరే! నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు. ఎఫ్ఐఆర్ కట్టండ్రా అని నెల రోజులయింది. కంప్లెయింట్ చేసి ఇప్పటికి నెలయింది. హ్మ్. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కట్టలా. నా కస్టోడియల్ టార్చర్ గురించి తెలియనోడు లేడు. హ్మ్. అవును. అంతా తెలుసు. సుప్రీం కోర్ట్ కూడా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ బేసిస్‌లో కన్ఫర్మ్ చేసింది. ఎంక్వైరీ చేయమన్నా. ఇప్పటిదాకా హ్మ్. ఎఫ్ఐఆరే కట్టలా. అవును. ఆహ్, యెస్. నాలాగా అందరూ ఉన్నారు. ఎందుకు కట్టలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలా? హ్మ్. అని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీతోటి చెప్తున్నా. పబ్లిక్‌కి తెలుసు కదా! అప్పుడు అన్ని పేపర్‌లో వచ్చింది. ఇలా కంప్లెయింట్ ఇచ్చాడు రాజుగారు అని చెప్పి అన్ని పేపర్‌లో వచ్చింది. నన్ను అడుగుతున్నారు చాలా మంది ఫోను చేసి. చేస్తారురా బాబు చేస్తారు అనే చెప్తున్నాం. మీరంటే చెప్తున్నారు బట్ సార్. పాలిష్డ్ పొలిటీషియను తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం ఇయన్నీ ఉండొచ్చు. అలాగే నాకు ఇవాళ మధ్యాహ్నం ఒక మహిళ ఫోను చేశారండి. తన బాధ వ్యక్తం చేసి ఒక వీడియో చేయండి అని చెప్పి ఆమె మీద రిక్వెస్ట్ చేసింది. ఏంటి ఆమె బాధ అంటే ఆ! నేను పేరు చేయదలుచుకోలేదు. రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అందరికి తెలిసిన మహిళే. బాగోదులెండి. ఆ! నా మీద కేసులున్నాయి. ఆ కేసులు తీసేస్తే నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఇప్పటిదాకా ఏదో తెలుగుదేశం పార్టీకి చేశాను. నేనిక పార్టీలో కూడా నాకు సంబంధం లేదండి. ఆ కేసులొక్కటి తీసేయించేలాగా మీరేదన్నా చేయండి హెల్పు. నా వ్యాపారం నేను చేసుకుంటాననే పరిస్థితికి వచ్చారండి ఆవిడ. హ్మ్. మొన్నటిదాకా అదే ఆళ్ళు పార్టీ చేస్తే కేసులు పెట్టారంట ఆవిడ మీద. 4, 5 కేసులున్నాయి. అదేనండి. దే హావ్ టు టేక్ ఎ డెసిషన్. ఈ పొలిటికల్ వెండెట్టాతో హ్మ్. చాలా కేసులు 99% ఆఫ్ ద కేసులు పొలిటికల్ వెండెట్టా కేసులు. హ్మ్. సో, దే విల్ హావ్ టు గివ్ ఎ డైరెక్షన్ టు రిమూవ్ ఆల్ ద కేసెస్. ఈ యాహ్! పొలిటికల్ వెండెట్టా కేసులు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు తెలుగుదేశంలో రిజిస్టర్డ్ కార్యకర్తల మీద పెట్టిన కంప్లెయింట్స్‌ని దే విల్ హావ్ టు టేక్ ఎ క్యాబినెట్ డెసిషన్ ఇన్‌ఫాక్ట్ ఇఫ్ రిక్వైర్డ్. చేసి ఇయన్నీ తీసేయాలి. అది ఆ స్వాంతన లేనప్పుడు అన్‌రెస్ట్ అన్నది వస్తుంది మీరన్నట్టు. హ్మ్. ఎందుకంటే అభివృద్ధికి టైం పడుతుంది. సంక్షేమంలో సూపర్ సిక్స్‌లు అన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నా టైం పడుతుంది. టైం అక్కర్లేకుండా స్వాంతన చేకూర్చగలిగేది ఇది. యాహ్! ఉన్న టీడీపీ సానుభూతి పరుడుగా ఉన్నందుకు పడిన కేసుల్ని ఇప్పుడు నా మీద 17, 18 కేసులు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. చావు అంచుల దాకా నన్ను కిడ్నాప్ చేయాలని చూసారు. ఇన్ని కేసులున్నాయి. హ్మ్. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ మై కేసెస్ కదా! ఈ కేసులనేది నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. యాహ్! అలాగా అంటే నేను ఈ పార్టీలో లేను. మై ఫైట్ ఈస్ అగైన్స్ట్ జగన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్.
బట్ ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్ వాళ్ళ ఫ్లెక్సీలు కట్టినందుకు కూడా కేసులు పెట్టారు. అంత సిల్లీ కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, తోపు అని ఎవరన్నా పెట్టారనుకోండి, ఆళ్ళ మీద కూడా మీది ఒకటి కేసు మీది ఎలా ఉందో అనేది అందరికి తెలిసిన విషయం అది. అలాగే మీరన్నట్టు క్యాడర్ మీద చాలా మంది మీద కేసులున్నాయి. చాలా మంది మీద, కొన్ని వేల మంది మీద. హ్మ్. టీడీపీ యాక్టివ్‌గా ఉన్నాడు అంటే కేసులు పెట్టి భయపెట్టేశారు. సో, అలా ఎంతో మంది మీద జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫినిటీ టువర్డ్స్ టీడీపీ ఆర్ లైకింగ్ ఫర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. సో, అన్నెసెసరీలీ దే వర్ పనిష్డ్. పిచ్చి పిచ్చి కేసులు పెట్టి. సో, వాళ్ళందరికీ మరి డెఫినిట్‌గా ఆ కేసులు తీసేస్తే ఇందాక మీకెవరో ఒక అనామిక మీకు ఫోను చేసి అవును. మరి ఆవిడ చెప్పింది చూసారా? ఆ! సార్ మరి మీకు అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. సార్ ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి లేడీస్‌లో ఎక్కువ ఫాలోయింగ్. సో, కాబట్టి చాలా మంది లేడీస్ కూడా ఈ కేసుల్లో చిక్కుకున్నారు. సార్ ఇంకోటేంటంటే ఓన్లీ మీకొక ఎగ్జాంపుల్ చెప్పా. ఇవాళ కాలే చెప్పాను. యాక్చువల్‌గా నాకు ఎవ్రీ డే కనీసం 4, 5 కాల్స్ ఇలా వస్తున్నాయి. ఆ! మరి మీ గవర్నమెంట్ మరి వాళ్ళకి ఏదైనా పిలిచి మాట్లాడటం గాని ఏదన్నా చేస్తారా? లేదా ఆలోచన ఉందా? లేదా? ఏంటి సార్? పిలిచి మాట్లాడటం అనేది జరగదండి. ఎందుకంటే నేను అటువంటి ఆలోచనలు పెట్టుకోవడం అనవసరం. కానీ ఓవరాల్‌గా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకి కేసులు తీసేస్తే చాలు. వీళ్ళు పిలిచి, ప్రేమించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు లక్షల్లో ఉన్నారు. అలాగే ఆయన అభిమానించినందువల్ల వైసీపీ చేతిలో కేసులు పెట్టించుకున్న వాళ్ళు కూడా ఎన్నో వేలల్లో ఉన్నారు. హ్మ్. ఇవాళ ఆయనకున్న బిజీలో ఇన్ని వేల మందిని ఆయన పిలిచి మాట్లాడేంత పరిస్థితి లేదు. సో, కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లా. హ్మ్. సో, అట్‌లీస్ట్ ముందు ఆ స్వాంతాన్ని చేకూరిస్తే పోనీ ఏదో ప్రయారిటీలో ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌డ్ ఏదైనా మరి ఏ సిస్టమ్ పెట్టుకుంటారో ఓకే. వారానికి ఏదో ఒక 2 గంటలు వాళ్ళకి కేటాయించి వాళ్ళందరికీ ఓ ఫోటో ఇచ్చో లేదంటే మాట్లాడితే కొంచెం బానే ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని కలవటం కన్నా, ఆయన మీద పెంచుకున్న అభిమానం వలన గురైన కేసుల నుంచి రిలీఫ్ కావాలి ముందు. ఆ హ్మ్. ఆ రిలీఫ్ లేనప్పుడు డెఫినిట్‌గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మరి అది ఇలా మంచిది కాదు. మీ మీ పార్టీలోనేమో అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మీ పార్టీలో ఉండే క్యాడర్ పరిస్థితి అలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఇటీవల నెల్లూరెళ్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్క కార్యకర్తను కూడా క్యాడర్‌ని వదలను నేను. మళ్ళీ నాదేను రాబోయే రోజుల్లో జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేను ఒకటి ఇక్కడ చెప్పాలి. అంటే నేను చెప్పేది రాంగ్ ఎగ్జాంపుల్. బట్ నో డౌట్ నేను చెప్పేది రాంగ్ ఎగ్జాంపుల్. మెనీ పీపుల్ మే క్రిటిసైజ్ మీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు అని మాచర్లంతా అంటారు. రాష్ట్రంలో చాలా మంది అంటారు. దేర్ ఈస్ నో సెకండ్ ఒపీనియన్ యాస్ ఫార్ యాస్ దట్ ఈస్ కన్సర్న్డ్. బట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కరెక్ట్ కేసే బుక్ చేసి పెట్టారు. అక్కడ అతను ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆళ్ళ క్యాడర్‌కి ఒక మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాడేమో జగన్మోహన్ రెడ్డి అని నేననుకున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు అతను దుర్మార్గుడని. ఓపెన్‌గానే కొట్టాడు. బ్యాలెట్ బాక్స్ బద్దలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేశాడు. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్యాలెట్ బాక్స్ బదలగొట్టాడని ఓపెన్‌గా. అయినప్పటికీ కూడా అతను జైలుకెళ్ళి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏసుకొని జైలుకెళ్ళి చూసొచ్చాడు. అక్కడ ఇతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇతనికి ప్రేమ ఉందని కూడా నేను అనుకోను. బట్ పర్హాప్స్ హి వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్. నా అనుకున్నవాడు వాడు ఎంత దుర్మార్గుడైనా ఐ హావ్ ద కన్సర్న్. ఈ 5 ఏళ్లలో అతనికది లేదు. ఈ యాహ్! 5 ఏళ్లలో అతనికది లేదు. ఎవరిని కార్యకర్తని కలవలా. అవమానాల పాలయ్యారు. అతనిని ప్రేమించిన వాళ్ళు కూడా. అందరూ సఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు హి ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్. అంటే
నేను ఆలోచించింది ఎందుకురా ఎవరిని పట్టించుకున్నాడు. సరే ఇప్పుడు ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవచ్చు. మరి సొంత డబ్బులతో మరి హెలికాప్టర్ కూడా పెట్టుకొని అంత దూరం వెళ్లి ఎందుకొచ్చాడంటే పర్హాప్స్ హి వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ దట్ నా అనేవాడు ఎంత దుర్మార్గుడైనా, నా కార్యకర్త నా అనేవాడైతే నేను ఐ హావ్ ద కన్సర్న్. నేనెళ్తాను, నేను పరామర్శిస్తాను. అంటే ఒక పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ పీపుల్‌లో పర్హాప్స్ దట్ మే గివ్ సమ్ బెటర్ ఫీలింగ్. ఐ డోంట్ నో. ఎందుకు చేసాడు అంటే నాకది అనిపించింది.